హే నిన్నే ప్రియదర్శి డార్లింగ్ వై దిస్ కొలవరి మూవీకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్ కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ప్రీమియర్ షోలో అయితే జూలై 18th అయితే వీళ్ళైతే వేసారు ఫ్రెండ్స్. ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత నాకైతే పరమ బోరింగ్ లాగ్ అయితే అనిపించింది ఫ్రెండ్స్. నాకు మూవీ చూసిన తర్వాత మూవీని అయితే ఒక్కసారి చూడడం ఎక్కువ ఫ్రెండ్స్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే రఘు లైఫ్ లోకి హీరోయిన్ ఎలా వచ్చింది, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిందా లేదా, అండ్ హీరోయిన్ కి స్ప్లిట్ డిసార్డర్ ఎలా వచ్చింది, ఫైనల్ గా హీరో రఘు లైఫ్ లో ఏమైంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్ మీద అయితే రన్ అవుతుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పానంటే స్పాయిలర్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా లాగ్ తో బోరింగ్ గా అనిపించింది నాకైతే. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకుంటే కామెడీ సీన్స్ తో గానీ క్లైమాక్స్ తో కొంచెం ఎంటర్టైనబుల్ గా పర్లేదు అనిపించింది. నెక్స్ట్ పాజిటివ్స్ చూసుకుంటే ప్రియదర్శి గారు గానీ అండ్ నభా నటేష్ గారు నటించిన ఆ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి మూవీలో. క్లైమాక్స్ గానీ సెకండ్ హాఫ్ గానీ ఎంటర్టైనబుల్ గా ఉంటది. నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో అయితే లాగ్ సీన్స్ అయితే భయంకరంగా అయితే ఉంటాయి. మూవీలో నెరేషన్ అనేది చాలా బోరింగ్ గా స్లోగా అయితే అనిపిస్తుంది. ఇంకా దాంతో పాటు మనకి సాంగ్స్ కూడా అంతగా కనెక్ట్ కావు. ఏదో అక్కడక్కడ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి కాబట్టి లాక్కో రావడం అయితే జరిగింది మూవీలో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రియదర్శి గారి క్యారెక్టరైజేషన్ అయితే ఒక మంచి కామెడీతో ఎంటర్టైనబుల్ గా అయితే మూవీలో అయితే బాగా పుష్ చేశారు. మెయిన్ గా నభా నటేష్ గారు ప్రియదర్శి గారు నటించిన కామెడీ సీన్స్ అయితే మూవీలో చాలా వరకు అయితే వర్కౌట్ అయ్యాయి. ఇంకా మెయిన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉండే సీన్స్ గానీ ఇలాంటివన్నీ మూవీలో అయితే బాగా ప్లస్ అయ్యాయి. కామెడీ సీన్స్ ఆయన కామెడీ సీన్స్ వరకు అయితే చాలా వరకు అయితే జస్టిఫై చేశారు. నెక్స్ట్ నభా నటేష్ గారి రోల్ అయితే జస్ట్ ఓకే ఫ్రెండ్స్. ఆమె అయితే కామెడీ సీన్స్ లో ఓవర్ యాక్టింగ్ అనిపించింది. బట్ కొన్ని సీన్స్ లో అయితే మనకి నవ్వు అయితే వస్తుంది. అలాంటి సీన్స్ లో అయితే మనకి చాలా వరకు అయితే ఎంటర్టైన్ చేశారు. ఇంకా బ్రహ్మానందం గారు గానీ అండ్ దాంతో పాటు డి కృష్ణ గారు అండ్ కామెడీ యాక్టర్ విష్ణు గారు వీళ్ళందరూ మాత్రం బాగా పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైనబుల్ గా మూవీని అయితే చాలా వరకు అయితే కామెడీ సీన్స్ లో మంచిగా అయితే వర్కౌట్ అయ్యాయి. అందరు పర్ఫార్మెన్స్ వల్ల అయితే మూవీలో అయితే జస్ట్ ఎంటర్టైనబుల్ గా ఎంటర్టైన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఫైనల్ గా మూవీ అయితే నాకైతే చాలా బోరింగ్ అనిపించింది ఫ్రెండ్స్. చాలా లాగ్ అనిపించింది. ఆ కామెడీ సీన్స్ ఉండడం వల్ల జస్ట్ ఓకే అనిపించింది నాకు మూవీ అయితే. ఇంకా ఈ మూవీకి మీరు వెళ్ళాలో లేదో అనేది మీ చాయిస్ ఫ్రెండ్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1.8/5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా థ్యాంక్స్.